జోలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం జోలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం Tam 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 tadim kadagajum శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానమే శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుమోగూర్ జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. మనం నీళ్ళల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేక జల ప్రమాదం జరిగినప్పుడు మనల్ని రక్షించేవాడు వరాహస్వామిట. ఎందుకంటే ఆయన నీటికంతా అడుగుకు వెళ్ళి అక్కడ మునిగిపోయినటువంటి భూదేవిని పైకి ఉద్ధరించినటువంటి వరాహస్వామి కనుక మనని ఉద్ధరిస్తాడు. సముద్రం అంటే ఏమిటి? ఈ సంసారం అనేది ఒక సముద్రం, ఒక జలం, జల ప్రళయం. ఈ సంసార జల ప్రళయంలో మునిగిపోయినటువంటి మనని ఉద్ధరించేటువంటి వాడు వరాహస్వామి. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః. ఈ భూమి మీద మన యొక్క ప్రయాణాన్నంతా కూడా రక్షించేటువంటి వాడు వామనుడుట. ఎందుకంటే ఆ వామనుడే త్రివిక్రముడై తన ఒక పాదంతో భూమినంతా ఆక్రమించిన వాడు కనుక ఆయన ఈ భూమి యందు మన రక్షించడానికి సమర్థుడు. ఇక అడవి యందు మనం ఉంటే రక్షించేటువంటి వాడు నృసింహస్వామిట. అరణ్యం అంటే ఇక్కడ అజ్ఞాన రూపంగా ఉండేటువంటి స్థితి. ఈ అజ్ఞాన రూపంలో ఉండేటువంటి మనని, అజ్ఞానాన్ని పారద్రోలి హింసా ప్రవృత్తిగా ఉండేటువంటి మనలోంచి ఆ హింసా ప్రవృత్తిని తొలగించి సాత్విక ప్రవృత్తిని కరిగించేటువంటి స్వామి నృసింహస్వామి కనుక ఆయన రక్షిస్తాడట. ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ ముగ్గురు మన రక్షిస్తూనే ఉంటారు. సర్వదా రక్షించేవాడు కేశవుడే. కానీ మనం పరమపదయాత్ర ప్రారంభిస్తే ఆ పరమపదయాత్రలో మనకి సహాయభూతుడుగా ఉండేవాడు ఎవరు అంటే చెప్తున్నారు. ఇదిగో కాళమేఘ పెరుమాళ్. కాళమేఘం అంటే నల్లని మేఘం. నల్లని మేఘం చల్లని వర్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ నల్లని మేఘంలా ఉండేటువంటి స్వామి కూడా తన చల్లని దయని మన యందు కురిపించి పరమపదం చేరేంత వరకు కూడా మనకు సహాయ బంధువుగా ఉంటాడు. మార్గబంధు
శైత్యము అంటారు దీన్ని. అటువంటి చల్లదనాన్ని కలిగిస్తూ మనకి పరమపద యాత్రకు తోడుగా ఉండేటువంటి ఆ కాళమేఘస్వామి వేయించేసినటువంటి క్షేత్రం ఈ తిరుమోగూరు క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులం అవుదాం. ఆప్తుడంటే మన శ్రేయస్సును కోరేవాడు. నిజంగా మన శ్రేయస్సును కోరేవాడు ఎవరు అంటే భగవంతుడే కదా. అతడే మనకు నిజమైన బంధువు. అలాంటి ఆప్తుని నిలయం ఈ తిరుమోగూర్ క్షేత్రం. తిరుమోగూర్ అంటే మోహన క్షేత్రమని అర్థం. ఇది మధురకు 10 కిలోమీటర్ల దూరంలో మధుర మేలూర్ బస్సు మార్గంలో ఉన్నది. స్థల రామణ్యకం యత్ర జలరామణ్యకం తథా అని రామాయణంలో చెప్పినట్లు అత్యంత రమణీయమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని పెద్దలు ఇలా ప్రస్తుతిస్తున్నారు. मुहुर्नाम्निपुरे पयोभिसरसि संशोभिते प्रामुखस्थायि मेघलता परिश्रुतवपुः श्रीतालमेघप्रभुः श्रीमत्कीतक देवयानवसतिः विद्योदते पद्मभू रुद्रेन्द्रादिमसेवितः कलिजितः पात्रं शठारे स्तुते. ఈ క్షేత్రంలో ఉండే స్వామికి కాలమేఘ పెరుమాళని, ఉత్సవమూర్తికి తిరుమోగూర్ అత్తన్ అని పేరు. అత్తన్ అంటే ఆప్తుడు అని అర్థం. అమ్మవారు తిరుమోగూరు వల్లి, వీరినే మోహనవల్లి అని కూడా అంటారు. స్వామివారు తాళతామరై నదీ తీరంలో క్షీరాబ్ది పుష్కరిణి సమీపంలో మోహన విమానంలో నిలుచొని భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మరుద్రాదులకు ఇంద్రునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు అత్యంత మనోహరంగా కీర్తిస్తారు. ఒకప్పుడు ఇంద్రుడు దుర్వాసుని శాపం వల్ల తన సంపదలను అన్నింటినీ పోగొట్టుకున్నాడు. సంపదలన్నీ సముద్రం పాలు కావడంతో అతడు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయిస్తాడు. శ్రీహరి దేవదానవులను కలిసి క్షీర సముద్రాన్ని చిలుకమని చెప్పాడు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలుకసాగారు. అలా చిలుకుతూ ఉంటే అందులోంచి విషం పుట్టింది. శ్రీహరి ఆజ్ఞపై పరమశివుడు ఆ విషాన్ని పానం చేసి కంఠంలో దాచుకున్నాడు. ఆ తరువాత ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు మొదలైన వారు పుట్టారు. ఆ తరువాత అమృతం పుట్టింది. అది అసురుల పాలు కాకుండా శ్రీ మహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించి అసురులను తన రూపంతో మోహింపచేసి అమృతాన్ని దేవతలకు పంచాడు. అమృతం పంపకం అయిన తరువాత శ్రీహరి తన నిజరూపం ధరించాడు. నల్లని మేను కలువల వంటి కనులు, తామరల వంటి శ్రీహస్తాలు, పంచాయుధాలు ధరించిన ఆ స్వామిని సేవించి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ అదే రూపంతో భక్తులకు దర్శనమివ్వమని ప్రార్థించగా భక్తవత్సలుడైన స్వామి కాలమేఘ పెరుమాళ్లుగా ఇక్కడ స్థిరపడ్డాడు. కాలమేఘం సకల జీవులకు ఆనందాన్నిచ్చినట్లే కాలమేఘ స్వామి కూడా సకల చేతనులకు ఆప్తుడై ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఈ క్షేత్రానికి సమీపంలో తాళతామరై అనే నది ప్రవహిస్తోంది. ఆలయం పక్కన క్షీరాబ్ది పుష్కరిణి కనువిందు చేస్తుంది. దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి ఒక బిందువు చింది ఇక్కడ పడిందట. అదే ఈ క్షీరాబ్ది పుష్కరిణిగా మారిందట. సన్నిధి లోపలికి ప్రవేశిస్తుండగానే పళ్ళికొండ పెరుమాళ్ సన్నిధి దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి క్షీర సముద్రంలో శయనించినట్లు ఉంటారు.
తిరుమోగూర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ సుదర్శన నారసింహస్వామి ఆలయం. తమిళనాడులో ప్రతి విష్ణు ఆలయంలో సుదర్శనమూర్తి ఉన్నా కొన్ని ఆలయాల్లో సుదర్శనమూర్తి ప్రత్యేక ఆరాధనలను అందుకుంటున్నాడు. ఇలాంటి ప్రధాన క్షేత్రాలు 1 శ్రీరంగం, 2 తిరుమోగూర్, 3 కుంభకోణం చక్రరాజర్. తిరుమోగూరులో సుదర్శనమూర్తి 16 చేతులతో 16 ఆయుధాలను ధరించి యుద్ధానికి బయలుదేరుతున్నట్లు మనకు దర్శనమిస్తారు. ఈ సుదర్శనమూర్తిని చుట్టి ఒక యంత్రం ఉంటుంది. ఈ మూర్తికి వెనుక యోగాసనంలో యోగ నరసింహమూర్తి ఉంటారు. ఈ ఆలయంలో సుదర్శనమూర్తికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు తురుష్కులు ఈ ఆలయంపై దండయాత్ర సాగించినప్పుడు కళ్ళార్ తెగవారు వారితో పోరాడి స్వామిని రక్షించుకున్నారట. సర్వ జగద్రక్షకుడైన తనను ప్రేమతో రక్షించే ప్రయత్నం చేసిన కళ్ళారు తెగవారి మీద గల వాత్సల్యంతో వారు ధరించే దుస్తుల వంటి వస్త్రాలను ధరించి గజేంద్ర మోక్షం ఉత్సవానికి యానైమలైకి వేంచేస్తారట కాలమేఘ పెరుమాళ్. ఈ కాలమేఘ పెరుమాళ్ను నమ్మాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ ప్రస్తుతిస్తారు. పరమపదాన్ని అనుగ్రహించేవాడు, ఆ పరమపదం చేరేంత వరకు సహాయకుడుగా ఉండేవాడు కూడా శ్రీమన్నారాయణుడే. అతడు కాలమేఘంలా చల్లనైనవాడు. శత్రువులను చీల్చి చెండాడగలిగిన బలిష్ఠములైన 4 భుజాలు, ఉంగరాల జుట్టు, కమలాల వంటి నేత్రాలు, ఎర్రని దొండపండు వంటి పెదవులు గల స్వామి తామర తటాకాలతో పంట పొలాలతో సుందరంగా ఉండే తిరుమోగూర్ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు అంటూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాశురం వినండి. தாரதாமரை தரமணிமயல் திருமோகூர் நாடுவேலி ரங்கமர்ந்து நின்னி அசுரத்தகர்க்கும் தோழ்மாங்குடை திருவுடல் கமலக் கண்கணிவாய் காலமேகத்தை எண்ணி மொத்தம் நிறங்கதியே. మధురై సకల భోగములను అనుభవిస్తూ భోగలాలసుడుగా ఉండే వ్యక్తిని కూడా పరమ వైరాగ్య సంపన్నుడుగా మార్చిన దివ్యక్షేత్రం ఈ తెన్మధురై. తెన్మధురై అంటే దక్షిణ మధుర అని పేరు. ఎందుకంటే ఉత్తర దేశంలో ఒక మధురం ఉన్నది కనుక అది కాదండి, ఇది దక్షిణ దేశంలో ఉండే మధుర అని మనకి తెలియడం కోసంగా దీన్ని తెన్మధురై అని అన్నారు. ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి వల్లభదేవుడు అనేటువంటి రాజు భోగలాలసుడై భోగకాంత దగ్గరికి వెడుతూ ఉండేటువంటి సమయంలో ఒక పెద్దల యొక్క సూక్తిని విని వెంటనే తన మనస్సును మార్చుకుని పరమ వైరాగ్య సంపన్నుడయ్యాడు. ఆ వైరాగ్యం కలిగిన తర్వాత మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనకి పరమపదం లభిస్తుంది అని తెలుసుకోవడానికి ఒక పండిత పరిషత్తును పెట్టి తద్వారా శ్రీమన్నారాయణుడే ముక్తిప్రదాత అనే విషయాన్ని తెలుసుకున్నాడు. భోగలాలసుడైన వాడు ఒక్క మాటతోటి విరాగిగా మారినటువంటి దివ్యక్షేత్రం ఈ తెన్మధురై. పెరియాళ్వార్లు ఈ క్షేత్రంలోని స్వామికి మంగళాశాసనం చేశారు. మంగళాశాసనం అంటే ఉన్న అమంగళములు పోయి శుభములు కలగడం, మంగళములను ఆశించడం మంగళాశాసనం. ఇది పెద్దలు పిన్నల విషయంలో చేయవలసినది. కానీ మనం ఇవాళ భగవానుడికి మంగళాశాసనం చేస్తున్నాం. ఇలా మంగళాశాసనం చెయ్యాలి అని మనకు నేర్పినది ఎవరు? పెరియాళ్వార్లు. వీరికి పెరియాళ్వార్లని పేరెందుకు వచ్చింది? ఆళ్వార్లందరిలోనూ మొదటివారు కారు. జ్ఞానంలో పెద్దవారు అంటే ఆళ్వార్లలో జ్ఞాన సంపన్నులైనటువంటి వారుగా కూడా వీరు ప్రసిద్ధులు కారు. అంటే మిగతా ఆళ్వార్లకు ఉండేంత జ్ఞాన సంపద వీరికి ఉన్నదా అంటే కూడా గురుముఖమనధీత్య ప్రాహవేదాన్ అశేషాన్. ఏ ఆచార్యుల వద్ద విద్యాభ్యాసం చెయ్యకుండా సాక్షాత్తు పరమపదనాథుండే ఆచార్యునిగా వరించి వేదములను ప్రవచించినటువంటి వారు ఈ పెరియాళ్వార్లు. మరి ఎందుకు వచ్చింది అంటే
భగవానుడికి మంగళాశాసనం చేయడం వల్లే వీరికి పెరియాళ్వార్, పెద్ద ఆళ్వార్లు అని పేరు వచ్చింది. భక్తుడికి 2 దశలు ఉంటాయి, జ్ఞానదశ అని, ప్రేమదశ అని. జ్ఞానదశలో భగవానుడే తనకు రక్షకుడు, తాను భగవానుని చేతే రక్షింపబడేవాడు అనే భావం ఉంటుంది. ప్రేమదశలో అయ్యో భగవానుడు మనల్ని రక్షించడం కోసంగా ఇక్కడికి వస్తున్నాడు కదా, ఈయనకి ఎవరి వల్ల ఏం ప్రమాదం జరుగుతుందో అని ఆ భగవానుడికే రక్ష కట్టేటువంటి స్థితి ప్రేమదశ. ఈ ప్రేమదశలో భగవానుని గురించి పల్లాండు పాడినటువంటి ఆళ్వార్లు, పెరియాళ్వార్లు. అటువంటి దివ్యక్షేత్రం ఈ తెన్మధురై. ఇందులో ఉండేటువంటి అత్యంత సౌందర్య రాశీభూత సౌందర్యమూర్తి అయినటువంటి స్వామిని దర్శించి మనం కూడా ఆ స్వామికి పల్లాండు పాడుదాం, అనుగ్రహాన్ని మనం పొందుదాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అంటూ పల్లాండు పాడడం విన్నాం కదా. పల్లాండు అంటే మంగళం. ఈ మంగళాన్ని పాడిందెవరు, ఎక్కడ పాడారు, ఇది తెలుసుకోవాలంటే తెన్మదురై గురించి తెలుసుకోవాలి. మధుర రాజధానిగా మన తెలుగు రాజులు ఎందరో పాలించారు. అంతకుముందు శ్రీరామాయణ కాలానికి పాండ్యరాజులు ఈ దేశాన్ని పాలించేవారట. అలా పాలించిన రాజుల్లో వల్లభదేవుడు అనే రాజు ఒకడు. మహాభోగలాలసుడైన ఈ రాజును గొప్ప విష్ణు భక్తునిగా మార్చిన ఘనత శ్రీ విష్ణుచిత్తుల వారికి దక్కుతుంది. ఆ విష్ణుచిత్తుల వారు పాడిందే ఈ పల్లాండ్ అనే మంగళాశాసనం. ఆ పాడినది ఈ మధురలోనే. ఇలాంటి ఈ క్షేత్రాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. శ్రీమద్హేమ సరోవరేణ కలితే చక్రాఖ్యతీర్థాంచితే శ్రీమత్యై మధురాపురే సురదిశా వక్త్రాసనాలంకృతః దేవ్యా సుందరనాయకో వకుళయా అష్టాంగవైమానగః దృష్టః శౌనకభార్గవాదిమునిభిః భక్తార్థముజృంభతే భక్తిసారకలిఘ్నాభ్యాం విష్ణుచిత్తమహర్షిణా నీలయాపి చ తత్పుత్ర్యా మంగళాశాసితః సరా హేమపుష్కరిణీ తీరంలో చక్రతీర్థ సమీపంలో అష్టాంగ విమానంలో సుఖాసీనుడై వేంచేసియున్న స్వామికి కూడలళగర్ అని పేరు. అమ్మవారు మరకతవల్లి తాయార్. శౌనక భృగుమహర్షులకు పెరియాళ్వార్లకు ప్రత్యక్షమైనారు. ఈ ఆలయానికి 3 ప్రాకారాలున్నాయి. అందులో 2వ ప్రాకారంలో నవగ్రహాలున్నాయి. శ్రీవైష్ణవ ఆలయాలలో నవగ్రహాలుండడం మనకు కనిపించదు. ఇక 3వ ప్రాకారంలో అమ్మవారు గోదాదేవి, మణవాళ మామునుల ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ అష్టాంగ విమానం 8 భాగాలుగా 3 అంతస్తులుగా ఉంటుంది. ఈ 8 భాగాలు అష్టాక్షరి మహామంత్రంలోని 8 అక్షరాలకు సంకేతాలు. అందులో దిగువ అంతస్తులో కూడళళగర్ తూర్పుముఖంగా కూర్చొని ఉంటారు. వీరిని పెరియాళ్వార్లు మల్లాండ తిండోల్ మణివಣ್ಣన్ అని సంబోధిస్తారు. వీరినే తిరుమంగయ్యాళ్వార్లు కోయిల్ కొండ కోవళర్ అని అంటారు. ఇక్కడ ఉండే ఉత్సవమూర్తికి వ్యూహ సుందరరాజన్ అని పేరు. మూల విరాట్టు భక్తులను ఆహ్వానిస్తున్న తీరులో ఉండడం చేత ఈయనను అహూయ వరదన్ అని కూడా అంటారు. చక్రతాళ్వార్లు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. 2వ అంతస్తులో సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తి 2 దేవేరులతో తూర్పుముఖంగా నిలబడి దర్శనమిస్తాడు. అయితే ఇవి వర్ణ చిత్రాలు. వీటిని వనమూలికలతో చిత్రిస్తారు. ఇలా చిత్రించడాన్ని
వర్ణకలాపం అంటారు. ఇక్కడ దర్శనమిచ్చేది ఆ వర్ణకలాప విగ్రహమే. ఇక్కడ ఉండే గోడల మీద అష్టదిక్పాలకులు వారి వాహనాలతో సహా చిత్రింపబడడం ఒక విశేషం. 3వ అంతస్తులో శయనించిన మూర్తి క్షీరాబ్దినాథుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇది కూడా వర్ణకలాపమే. ఇక్కడ గోడల మీద దశావతారాలు చిత్రింపబడ్డాయి. భృగు మార్కండేయ మహర్షులు స్వామిని సేవిస్తూ ఉంటారు. ఇక ఈ క్షేత్ర మహత్యాన్ని కొంత తెలుసుకుందాం. ఈ క్షేత్రం అనాదికాలంగా అంటే కృతయుగం నుంచి కూడా ఆరాధనాదులను అందుకుంటున్నట్లు స్థల పురాణం చెబుతుంది. కృతయుగంలో బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు విశ్వకర్మ చేత అష్టాంగ విమానంతో ఈ సన్నిధిని కట్టించి స్వామిని ఆరాధించాడని ప్రసిద్ధి. ఆ తరువాత త్రేతాయుగంలో భృగువు అనే చక్రవర్తి స్వామిని దర్శించి అనేక కైంకర్యాలు చేశాడట. ద్వాపరయుగంలో మహావిష్ణు భక్తుడైన అంబరీషుడు వ్యూహసుందరమూర్తిని ప్రతిష్ఠించాడట. కలియుగంలో పురూరవ చక్రవర్తి వంశంలో జన్మించిన మలయధ్వజ పాండ్యుడు మహావీరుడుగా ప్రసిద్ధి చెందాడు. అతడు హిమాలయాల వరకు జయించి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతడు ఈ స్వామి విషయంలో ఎన్నో కైంకర్యాలు చేశాడు. ఈతణ్ణి పెరియాళ్వార్ పరుపదత్తికైల్ పొరుత్త పాండియర్ కులపతిపోయ్ అని ప్రస్తుతిస్తారు. దీనర్థం మహామేరు పర్వతం మీద విజయధ్వజం నాటిన పాండ్య మహారాజుల నా శిరస్సున నీ పాదార విందాలను ఉంచావు అని. ఈ వంశంలోనే జన్మించిన మరొక పాండ్యరాజు వల్లభదేవుడు. ఇతడు పెరియాళ్వార్లకు సమకాలీనుడు, మహాభోగి. అలాంటి వాడికి ఒకనాడు పర్వతం అంటే ఎవడు, ఈ జగత్తుకు కారణభూతుడు, ఎవరిని ఆశ్రయించాలని అనే సందేహం కలిగింది. వెంటనే పండిత సభ ఏర్పాటు చేశాడు. అతడి మంత్రి సెల్వనంబి. అతడు మహాభక్తుడు. పెరుమాళ్లు ఆయనకు కలలో కనిపించి విష్ణుచిత్తుల వారిని, అదే పెరియాళ్వార్లను పాండ్యరాజ సభకు ఆహ్వానించమని చెప్పారు. పెరుమాళ్ల ఆజ్ఞను అనుసరించి రాజు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న పెరియాళ్వార్లను ఆహ్వానించారు. ఇలా మధుర పాండ్యరాజ సభకు వేంచేసిన విష్ణుచిత్తులు శాస్త్రవాదం చేసి శ్రీమన్నారాయణుడే పరతత్వం అని స్థాపించారు. రాజు చాలా సంతోషించి విష్ణుచిత్తుల వారిని ఏనుగుపై ఎక్కించి తన పరతత్వాన్ని స్థాపించి విజయం సాధించిన తన భక్తుణ్ణి చూడాలని ఆ శ్రీమన్నారాయణుడు గరుడ వాహనారూఢుడై తన దేవేరులతో సహా విష్ణుచిత్తుల వారికి దర్శనమిచ్చాడు. అయ్యో, ఈ స్వామి మన కోసం పరమపదం నుండి దిగివచ్చాడే, ఇది కలియుగం కదా, స్వామిని చూసి ఎవరు ఏ విధంగా దిష్టి కొడతారో స్వామికి దిష్టి తగలకుండా మంగళం పాడుదాము అని అనుకుంటూ పల్లాండు పల్లాండు అంటూ మంగళాశాసనం చేశారు. అదిగో, ఆనాటి నుండి మనం కూడా మంగళాశాసనం చేయడం ప్రారంభించామన్నమాట. ఈ క్షేత్రంలోనే పరమశివుడు పార్వతిని వివాహం చేసుకోవాలని గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన సుందరరాజస్వామి పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని ఇక్కడ జరిపించాడని స్థల పురాణం చెబుతోన్నది. మహావైభవోపేతమైన ఈ క్షేత్రాన్ని తిరుమలిసై ఆళ్వార్ అనే భక్తిసారులు పెరియాళ్వార్ ఆండాళ్ తిరుమంగయ్యాళ్వార్ కీర్తించారు. అందులో ఈ కీర్తన వినండి. அளப்பந்திருவேங்கடத்தானக்கான இழப்பந்திருக்கூடல் கூட மழப்பேரரு மணிவரண்டி வந்திடைய யானை வெறுவியர ஒழுங்கம் வெற்பு